మొత్తం రాత్రి కంటైనర్ వస్తే మొత్తం నీట్గా చేసి చాయ్ మళ్ళీ ఒకటి పెట్టి ఏం పెడదామని తెచ్చాము. తెస్తే మొత్తం శారద నర్సింగ్ కాలేజ్ వల్ల హాస్పిటల్ కింద పెట్టి చెయ్యి. కింద స్టాంపులు ఓపెన్నాయి మళ్ళా నా డాక్యుమెంట్ హౌస్పేటలో ఫేక్ డాక్యుమెంట్కు సంబంధించిన స్థలం ఫోటో. ఈ స్థలం ఫోటో అటు మూల ఉన్నది. ఇటు వచ్చి మాకు 6 గదులు ఉంది 7 గదులు ఉందని ఫస్ట్ కాడి నుంచి తలబాగా పెట్టుకుంటున్నాడు. శ్రీపతి పేరయ్య నిన్న యూట్యూబ్లో తాడికొండ మురళీకృష్ణ ఎల్పి అనే వ్యక్తి మా ల్యాండ్ల మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దానికి వివరం ఇవ్వడానికి మా మీడియా మిత్రుల ముందుకు వచ్చాను. గతంలో 1952లో శ్రీపతి స్వామి అనే అతనికి 2 కొడుకులు భాగ పంపిణీలో చెరో 46 సెంట్లు రాశాడు. అది అందరికీ తెలిసిందే. కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత 92 సెంట్లు భూమిని ఎకరం 8 సెంట్లు 92 సెంట్లు పోతే 16 సెంట్లు భూమి ఉంటుంది. ఆ భూమి కోసము ఇంకొన్ని ల్యాండ్లు ఫేక్ జరిగినాయని వీళ్ళు 1982లో కోర్టుకు వెళ్ళారు. 85లో కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అది చాలలేదని ఈ ల్యాండ్లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా కింద కోర్టు తీర్మానాన్ని బలపరిచింది. హైకోర్టులో 3 డాక్యుమెంట్లు రద్దుపడి ఉన్నాయి. శాసమ్మ, అమరా వెంకటేశ్వర్లు, ఇంకోటి వచ్చి పూర్ణయ్య అనే వ్యక్తులు రద్దుపరుస్తూతో పాటు వీళ్ళకున్న ఎకరం 8 సెంట్లు 112/1లో ఎకరం 8 సెంట్లు 92 సెంట్లు పోగా 16 సెంట్లు భూమి వాళ్ళ తండ్రి గారిది మాకు పర్చేజ్ చేశారు. నేను పర్చేజ్ చేశాను. ఆ పర్చేజ్ చేసిన తర్వాత మురళి అనే వ్యక్తి దగ్గరుండి నాకు వాళ్ళతో మాట్లాడి కొనిచ్చింది. తర్వాత ఈ బౌండరీస్ ఇవన్నీ సర్వేలు కూడా మురళి అనే వ్యక్తి ఎల్ఐసి సీను అనే వ్యక్తుల దగ్గరుండి నా చేత పెద్దారెడ్డి వాళ్ళ భార్య రేఖ అనే ఆమెకి అమ్మిచ్చారు 2023లో. ఆ 2023లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మేము అప్పుడు బౌండరీస్ అడుగుతూ ఉంటే మురళి చేయించారని ఆ పెద్దరెడ్డి భార్య ఈరోజు కూడా చెబుతున్నారు. ఆ రోజు నా వాటాకి రావాల్సిన అగ్రిమెంట్ తాలూకు డబ్బులు 12 లక్షలు మొన్న నేను చెల్లించి ఈ ల్యాండ్ వేరే శారద అనే ఆమెకి మేము డిస్పోజ్ చేసాం. పేరయ్య ఉంటే మేము ల్యాండ్లోకి రాము, శారద ఉంటే మేము ల్యాండ్లోకి వస్తామని రాత్రిపూట వాళ్ళ బామ్మద్ది వాళ్ళ బావ అందరూ కలిసి రాత్రిపూట
గోడ పగలగొట్టి పొక్లైనర్ పెట్టి కాఫీ షాప్ అని పెట్టి ల్యాండ్ని అన్యాకాంతం చేసి రోడ్డులు పగలగొట్టి కాలువ మీద ఉన్న పైపులు పగలగొట్టేసి వెళ్ళినారు. సిట్లో ఉందని మురళి చెబుతున్నాయి. సిట్లో ఉన్న ఆస్తి నువ్వు ఎట్లా అగ్రిమెంట్ చేయించావు పెద్దారెడ్డి గారికి వాళ్ళ భార్యకి? మా ల్యాండ్లు కాడ నువ్వు బంగారెడ్డి వాళ్ళకి 112/1 భూమి మేమిస్తే నువ్వు బోకరేజ్ చేసి బంగారెడ్డికి ఇదే ల్యాండ్ ఎట్లా అమ్మించావు 112/1? అరుణారెడ్డి గారి పక్కన డయాబెటిక్ హాస్పిటల్ అరుణారెడ్డి గారికి 112/1లో 120 గదులు మా దగ్గర నుంచే మా చేతే రిజిస్టర్ చేయించావుగా, నువ్వేగా బోకరు. అమర్నాథ్ రెడ్డి ఈరోజు బిల్డింగ్ కట్టుకున్న అతను 112/3 మా ల్యాండు నువ్వు బోకరేజ్ చేసి అమర్నాథ్ రెడ్డికి ఎట్టా ఇచ్చావు? సిట్టు అని నువ్వు అంటున్నావు. సిట్టులో ఉంటే సిట్టులో కేసు పెట్టిన వాళ్ళు వచ్చి అడ్డుపడాలి. మా మీద ఎవడన్నా సిట్లో కేసు పెడితే పలానా ల్యాండ్ ఇది మాదండి సిట్లో ఉందని వచ్చి అడ్డుపడాలి. నువ్వు దొంగ రిజిస్టర్లు బయట ఊర్లో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి అమెరికా నుంచి వచ్చారు. అమెరికా నుంచి వస్తే తెలియదా ప్రజలకి డాక్యుమెంట్ ఎట్టా ఉండిద్దో? హైదరాబాద్లో ఉన్న అతను గూడూరు వచ్చి నీకు రిజిస్టర్ హౌస్పేటలో చేస్తాడా? లేకపోతే బాగలేని మనిషికి విజయవాడలో వచ్చి చేస్తాడా? అందరు ప్రజలకు తెలియదా? నువ్వు గతంలో ఆర్టీఓ ఆఫీసులో ఫోటో షాట్ పెట్టుకొని బతికేవాడు 2019లో. ఆర్టీఓ ఆఫీసులో నువ్వు ఫేక్ లైసెన్సులు పెడితే అరెస్ట్ వారెంట్ నీకు చేసిలా? గోపాలనగరంలో నువ్వు అప్పులు చేసి పారిపోతే ఆడవాళ్ళ గొట్ల కోర్టులో ఎన్ఐఆర్టీ కేసులు నీ నడవట్లా? ఎవరి దొంగ ఎవరి భూములు దొంగ అంటావు నువ్వు పెద్దారెడ్డికి చేసి పెద్దారెడ్డి దగ్గరికి మా డాక్యుమెంట్లు ఆన్లైన్ చేస్తానని తీసుకెళ్ళి ఇంతవరకు నువ్వు పెద్దారెడ్డికి చేర్చలా. మేము డబ్బు కట్టాము. మీరు మా ల్యాండ్లు కాడకు వచ్చి మేము అమ్మిన తర్వాత ఆ శారదాని ఆమె ఆడకూతురని నువ్వు బామ్మద్ది ఆమె మీద చేయి చేసుకున్న మాట అబద్ధమా? ఇక్కడ మీడియా మిత్రులందరికీ తెలుసు నిన్న ఏం జరిగిందో, నువ్వేం చెప్పావో తెలుసు. నీవు అసలు 2019 క్రితం ఫోటో షాట్ ఓడివి. నువ్వు ఫేక్ ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉండేవి కూడా నాకు తెలుసు. నేను ఇప్పుడు దాకా నేను మంచిగా చెప్పాను, నువ్వు వినలా. అగ్రహారం రోడ్లో 33 సెంట్లు గవర్నమెంట్ భూమిని నువ్వు తాతల ఆస్తాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని ఆన్లైన్ చేయడం కోసం తిరగట్లా. పోస్టల్ కాలనీలో ఒక బ్రాహ్మణుడి ప్లాటు 96 గదులు ప్లాటుని నువ్వు అటుంది ఇటుంది అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు. అబద్ధమా? నువ్వు ఎక్కడెక్కడ ప్లాట్లు కొని ఎక్కడెక్కడ ఎవరు బినామీల మీద పెట్టావో అన్నీ తెలుసు. నువ్వు అగ్రిమెంట్ చేయించుకునేటప్పుడు చాలా ఆసక్తిగా ఉంటావు. అగ్రిమెంట్ అమ్ముడు పోతే నీ ఫ్రెండ్స్ దగ్గర భాగాలు తీసుకొని వెళ్తావు. అగ్రిమెంట్ మీద అమ్ముడు పోలేదంటే నువ్వు నాకు సంబంధం లేదని అగ్రిమెంట్ చేసినోడు మొహాన్ పడేసి నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు ఎల్ఐసి సీన్లు మీరు చేసిన ఒంగోలు టౌన్లో ఈ రోడ్లో బోకర్లు మొత్తం చెబుతారు. ఈ పెళ్ళూరు రోడ్లో కానీ చెరుకుంపాలెం రోడ్లో కానీ అగ్రహారం రోడ్లో కానీ మంగమూడి డొంకలో కానీ నువ్వు ఏడాడ ఎన్ని డాక్యుమెంట్లు సృష్టించి ఫేక్ డాక్యుమెంట్లు చేసావో తెలియదా నీకు? మా ఇంటి పేరు ఆస్తుల కాడకు వచ్చి మమ్మల్ని మీద దుష్పాషణలు చెబుతావా నువ్వు? మా ఆస్తులు ఎంత ఉండేవో ఒంగోలు చుట్టుపక్కల మొత్తం శ్రీపతి వాళ్ళ ఆస్తులు ఎంతమంది ఆక్రమించారో తెలియదా మీకు? మీరు గమ్ముగుండండి, మీరు మాతో కలిస్తే మనం అన్నీ అమ్ముకోవచ్చని నువ్వు నాతో అనలా? మురళి, నోరుందని కాదు, ఫేక్ డాక్యుమెంట్లు పెట్టుకున్నావని కాదు. నువ్వు నిన్న సిఐ గారు పిలిస్తే వెళ్ళినప్పుడు నాకు బాగలేదండి నేను హైదరాబాద్ వెళ్ళి 15వ తారీఖు వస్తానన్నావు. ఇవాళ నువ్వు ఒంగోలులో తిరుగుతున్నావు. ఏంది ఇది? ల్యాండ్లు అనుకుంటున్నారా? ఇట్లాంటి ల్యాండ్లు కాడ కదా మీరు ఒక ఆడ కూతుర్ని బావమద్దులు కలిసి చేసుకుంటారా? ఎవరు అడిగేవాళ్ళు లేరని నేను అమ్మిన తర్వాత నేను రాకూడదు ల్యాండ్లకు. అయినా నువ్వు ఒక ఆడ కూతుర్ని గోడ పగలగొడతాం తప్పు. అర్ధరాత్రుల పూట నువ్వు నీ ఫ్రెండ్స్ అందరు కలిసి వైస్పైడ్ అని బైపాస్ రోడ్లో టీ కొట్టు కాడ రోజు తెల్లవారుదాం 3 గంటల దాకా నువ్వు నీ బామ్మద్ది నీ ఫ్రెండ్స్ ఏమేం చేస్తారో ఈ రోడ్డు వాళ్ళు మొత్తానికి తెలుసు. రాత్రుల పూట నువ్వు ఎవడన్నా నచ్చపోతే ల్యాండ్ అమ్మపోతే వాళ్ళ గోడలు పడేపిస్తున్నారా లేదా? మీరు ల్యాండ్లు సర్వే రాళ్ళు తీసేస్తున్నారా లేదా? మురళి, ఇప్పుడైనా మారి నువ్వు 5 సెంట్లు భూమి 8 సెంట్లు భూమి వాళ్ళు ఆక్రమించిన వాళ్ళవి శ్రీపాద సుబ్బారావు తులసి కుమార్ ఆస్తి ఆక్రమించావు. వాళ్ళ అగ్రిమెంట్లు చేపించింది నువ్వే పెద్దిరెడ్డికి. వాళ్ళ చేత 12 లక్షలు ఇప్పించింది నువ్వే ఎల్ఐసినే. ఇవన్నీ క్లియర్ చేసుకోవడానికి నువ్వు మీ బామ్మద్ది అర్ధరాత్రి పూట తీసుకొచ్చి పెట్టారు. ఎప్పుడూ లేని కంటైనర్ ఎక్కడ కొన్నావో తీశారు బయటికి. నువ్వు యువనపాలెం పిల్లకాయలకి డబ్బులు ఇస్తానా అని చూపించి నువ్వు చేసింది వాళ్ళని కూడా పోలీసులు అతితో
ఇవాళ రేపో తీసుకెళ్ళి విచారణ చేస్తారు. నువ్వు హైదరాబాద్ పోయాని చెప్పు, ఒంగోలులో తిరిగితే ఏమన్నా సరిపోద్దా? నువ్వు నీ బామ్మద్ది. ఒక ముఖ్యమైన విషయం మిత్రులారా, చెప్పొచ్చో చెప్పకూడదు, ఇతను బామ్మద్ది రిమ్స్ ఆసుపత్రిలో ఎలక్షన్ ముందు మన జనార్దన్ గారు పరామర్శించడానికి పోతే వాళ్ళని కొడతానికి వెళ్ళి కర్రలు తీసుకొని వెళ్ళి మీరు వీడియో క్లిప్పింగ్లో ఉన్నారా లేదా? జనార్దన్ డోరు ముందే నువ్వు నీ బామ్మద్ది కర్రలు పట్టుకున్న వీడియో క్లిప్పింగ్ నేను పెడుతున్నా ఇప్పుడు మీడియా మిత్రులకి అందరికీ తెలుసు నీది.